ఎలాగైనా పట్టుకోవచ్చని ఫిక్స్ అయ్యాడు. ఇక అలా దిల్ మూవీ సెట్ లో యాక్టివ్ గా ఉంటూ స్క్రిప్ట్ లో కొంతవరకు హెల్ప్ చేస్తున్న సుకుమార్ ని చూసిన దిల్ రాజు ఒకరోజు లంచ్ టైంలో తనని పిలిచి ఎన్ని సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉంటున్నావని అడగ్గా అందుకు సుకుమార్ 6 సంవత్సరాలుగా ఉంటున్నానని, డైరెక్షన్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నానని, హీరో డేట్స్ దొరికితే ప్రొడ్యూసర్ ని అప్రోచ్ అవుతానని చెప్పడంతో అందుకు దిల్ రాజు తన దగ్గర రెడీగా ఉన్న స్టోరీ లైన్ ని చెప్పమనగా సుకుమార్ తను రాసుకున్న ఆర్య మూవీ స్టోరీని చెప్పడంతో దిల్ రాజుకి ఆ స్టోరీ బాగా నచ్చింది. ఇక అందులో హీరోగా ఎవరిని అనుకుంటున్నావని అడగ్గా అందుకు సుకుమార్ నితిన్ అయితే ఈ స్టోరీకి బాగా సెట్ అవుతాడని చెప్పినా అప్పటికే నితిన్ రాజమౌళితో సై మూవీ కోసం సైన్ చేయడంతో అతను ఒప్పుకోలేదు. ఇక నెక్స్ట్ మాస్ మహారాజా రవితేజను అప్రోచ్ అవ్వగా అతను కూడా నో చెప్పడంతో ప్రభాస్ ని కలిసి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినా తనకు ఆ స్టోరీ సెట్ అవ్వదని చెప్పి రిజెక్ట్ చేశాడు. దీంతో అప్పటికే గంగోత్రి మూవీ రిలీజ్